హాయ్ హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? నేను మీ ఝాన్సీ. వెల్కమ్ టు మై ఛానల్ జర్నీ విత్ ఝాన్సీ. ఈరోజు నేను మీకు ఒక షాపు చూపించాలనుకుంటున్నాను. చారిటీ బేస్డ్ షాపు. దీని పేరు సాల్వేషన్ ఆర్మీ స్టోర్ అంటారు. ఇది చూద్దామని వెళ్ళాము మేము. దీంట్లో చూడండి అన్నీ అంటే మనం ఏదన్నా మనకి వద్దు అనుకున్నవి పడేస్తుంటాం, లేదంటే ఎవరికన్నా ఇస్తుంటాం కదా. అలా కాకుండా ఈ ఈ షాప్లో ఇచ్చేస్తే చారిటీకి వెళ్తాయి అన్నమాట. దీంట్లో అంటే మనం యూజ్ చేసినవి ఇవ్వచ్చు, కొత్తవి ఇవ్వచ్చు, ఏవైనా ఇవ్వచ్చు. అవి చిన్న చిన్న వస్తువులు అనుకోండి, బట్టలు, చెప్పులు, జ్యువెలరీ అలాంటివి అయితే మనం తీసుకెళ్ళి, పర్సులు, హ్యాండ్ బ్యాగ్స్ ఇలాంటివైతే మనమే పట్టుకెళ్ళి ఇచ్చేయచ్చు. లేదంటే పెద్ద పెద్దవి అనుకోండి, ఇట్లా బెడ్స్, డైనింగ్ టేబుల్స్, సోఫా సెట్స్ అలాంటివైతే వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు వచ్చి తీసుకెళ్తారు. అంటే ఫస్ట్ ఫొటోస్ పెట్టమంటారు. వాళ్ళకి నచ్చితేనే, నీట్గా ఉన్నాయి అనుకుంటేనే, బాగున్నాయి, యూజ్ అవుతాయి అనుకుంటేనే తీసుకెళ్తారు. ఖరాబ్ అయినాయి అలాంటివి అయితే తీసుకోరు. అది కూడా మనం అపార్ట్మెంట్స్ అయితే తీసి అన్ని కింద సెల్లార్లో పెట్టాలి. అక్కడ పెడితే వాళ్ళ వెహికల్లో వచ్చి తీసుకొని వెళ్తారు. ఒకవేళ మనం కొనుక్కుంటే ఆ షాప్లో పెద్ద వస్తువులు ఏమన్నా మనం బెడ్స్, సోఫా సెట్స్, డైనింగ్ టేబుల్స్ అలాంటివి కొనుక్కుంటే అవైనా సరే మన వాళ్ళు ఖాళీగా ఉన్న టైంలో మనం బుక్ చేసుకుంటే వాళ్ళ వెహికల్లోనే తెచ్చి మనకి ఇంట్లో ఇచ్చేసి వెళ్తారు. ఏజ్డ్ వాళ్ళు ఉంటే వాళ్ళు అన్నీ ఫిట్ చేసి కూడా ఇచ్చి వెళ్తారు. మినిమం ఛార్జ్ చేస్తారు, తక్కువ తీసుకుంటారు. ఇక్కడ చూడండి హ్యాండ్ బ్యాగ్స్ అన్నీ చాలా బాగున్నాయి, కొత్త వాటిలాగా. ఏది చూస్తే అది కొనాలనిపించేటట్టే ఉన్నాయి. రేట్స్ బయటతోటి కంపేర్ చేసుకుంటే చాలా తక్కువ ఉన్నాయి. $4, $5, $2 అలా ఉన్నాయి. బయట $60-50 ఉండేవి, ఇక్కడ $2, $3 అట్లా ఉన్నాయి. చాలా మంచిగా అనిపించింది నాకు ఇది. అదే మన దగ్గర కూడా ఇట్లా ఉంటే బాగుండు అనిపించింది, వేస్ట్ కాకుండా అన్నీ. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మనకే దీంట్లో ఇచ్చామనుకోండి, మనం ఇండైరెక్ట్గా కొంచెం హెల్ప్ చేసినట్టు ఉంటుంది. అదే బయట ఎక్కువ రేట్ పెట్టి కొనలేని వాళ్ళు దీంట్లో కొనుక్కుంటారు కదా, తక్కువ రేట్కి వస్తాయి. వాళ్ళకే కాకుండా ఆ వచ్చిన మనీ చారిటీకి కూడా ఇంకొకళ్ళకి ఉపయోగపడతాయి కదా. ఈ పద్ధతి చాలా బాగుంది అనిపించింది నాకు. అందుకనే ఇది మీరు చూస్తారని కొంచెం ఈ వీడియో తీసి పెడదామని తీశాను. చూడండి అన్నీ కొత్తగానే ఉన్నాయి. ఏది చూస్తే అది కొనాలనిపించేటట్టు పిల్లలకి సంబంధించినవి అయితే చాలా ఉన్నాయి. పిల్లలు బొమ్మలు, సాక్సులు, క్యాండిల్స్, బుక్స్, అన్నీ ఇట్లా చిన్నపిల్లలకి సంబంధించినవి అన్నీ చాలా ఉన్నాయి. డ్రెస్సెస్, టాయ్స్ అన్నీ. ఈ బుక్స్ చూడండి, ఆస్ట్రేలియాలో ఉండే యానిమల్స్ అన్నీ ఇట్లా చిన్న చిన్న పిల్లల బుక్స్ అన్నీ చాలా బాగున్నాయి. అసలు కొత్తగా ఉన్నాయి, బాగున్నాయి అన్నీ. అందుకే చూస్తున్నాం మేము. అది $1, $2 అట్లా ఉన్నాయి. రేట్స్ కూడా చాలా తక్కువ. డాల్స్ ఉన్నాయి చూడండి, పిల్లలు ఎలక్ట్రిక్ బొమ్మలు అన్నీ చాలా బాగున్నాయి. ఇలాంటిది ఉంటే మనకి కూడా ఉపయోగపడుతుంది కదా. మనం డైరెక్ట్ మనీ ఇచ్చి చారిటీకి మనీ ఇవ్వలేకపోయినా మనం దాంట్లో ఏమన్నా కొనుక్కున్నా అట్లా కూడా మనం ఇండైరెక్ట్గా హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం కదా. అన్నీ కొనాలనిపించేటట్టు ఉన్నాయి, కొత్తగా ఉన్నాయి, చాలా బాగున్నాయి బొమ్మలన్నీ. ఇంకా డిన్నర్ సెట్స్, గ్లాస్ ఐటమ్స్ అన్నీ చాలా బాగున్నాయి. అవన్నీ కూడా చూస్తానికి బాగున్నాయి, కొత్త వాటిలానే ఉన్నాయి. అసలు యూజ్ చేసినవి అంటే నమ్మేటట్టు లేవు. అన్నీ నీట్గా ఉన్నాయి. మనకి మనం ఫిట్ చూడండి అన్నీ. ఇక్కడ షిఫ్ట్ అయితే కూడా అన్నీ కూడా తీసుకెళ్ళలేరు కదా, మనలాగా ట్రాన్స్పోర్ట్ ఉండదు, ఎక్కడ వదిలేస్తారు ఎక్కువ. అందుకని ఇట్లా ఇస్తే ఉపయోగపడతాయని ఇట్లా కూడా ఇస్తారు. రేట్స్ చాలా రీజనబుల్ రేట్లు ఉన్నాయి. ఇంకా దాంట్లో పనిచేసే వాళ్ళు కూడా వాలంటీర్స్ కాబట్టి
కాబట్టి వాళ్ళు గ్రేట్ నిజంగా. అసలు శాలరీ లేకుండా వర్క్ చేస్తున్నారు అంటే మంచిగా అనిపించింది. చూడండి గ్లాస్ ఐటమ్స్ కూడా ఒక్కొక్కటి $80 అట్లా ఉండేవి. ఇక్కడ $10, $5 అట్లా ఉన్నాయి. అట్లాగా బయట అంత రేటు పెట్టి కొనలేని వాళ్ళు కూడా కొనుక్కుంటారు కదా, హెల్ప్ అవుతుంది అట్లాగా. బుక్స్ ర్యాక్స్ చూడండి అన్నీ ఎన్ని అంటే అన్నీ ఉన్నాయి. ఒకటని కాదు, అన్ని వస్తువులు, ప్రతి ఒక్క వస్తువు ఎంత ఎంత కొత్తగా ఉన్నాయి. చెప్తే తప్ప నేను నిజంగా వాళ్ళు చెప్పినా కానీ నేను నమ్మలేదు అవి పాతవి అంటే, కొత్తగానే ఉన్నాయి. అలాంటివి కూడా అంటే అస్సలు యూజ్ చేయని కూడా ఇచ్చేస్తారు చాలామంది. అందుకనే చాలా బాగున్నాయి అవి. ఎలక్ట్రిక్వి కూడా చాలా ఉన్నాయి. రైస్ కుక్కర్సు, గ్రైండర్సు, బ్లెండర్సు, అట్లాంటివన్నీ, జ్యూసర్సు. చూడండి ఇది జ్యువెలరీ బాక్సు $10 ఉంది. అది మామూలుగా అయితే చాలా రేట్ ఉంటుందేమో. చూడండి పాత ఓల్డ్ క్యాసెట్స్, బుక్స్, యాంటిక్ పీసులు లాంటివి ఎప్పుడు పాత రోజులలో వాడినవి కూడా కొన్ని అట్లా ఉన్నాయి యాంటిక్ పీసుల్లాగా. చూడండి బుక్స్ చదివే అలవాటు చాలామందికి ఉంటుంది ఇక్కడ. కంపల్సరీ అందరు కొనుక్కుంటున్నారు, చాలామంది ఉన్నారు. డ్రెస్సులు మనం ట్రయల్ రూమ్ కూడా ఉంది, డ్రెస్సులు ట్రయల్ చేసి చూడడానికి. ఇది చూడండి గ్లాస్ ఐటమ్స్ ఎంత బాగున్నాయి. ఒక్కొక్కటి సెట్స్ ఎట్లుంటాయి, $40, $20, $10 అట్లున్నాయి. అంటే అవి కాస్ట్ $80, $100 ఉండేవి. ఒక $10, $5 అట్లా ఉంటున్నాయి రేట్లు. చూడండి ఏది చూస్తే అది కొనాలనిపించింది. ఆడవాళ్ళం కదా, కొంచెం అన్నిటి మీద ఉంటుంది ఇష్టం. నాకు ఇక్కడ ఇది కొత్తగా అనిపించింది. మన దగ్గర ఉందో లేదో నాకైతే తెలియదు, కానీ ఇలాంటివి నేనైతే ఫస్ట్ టైం ఇక్కడ చూస్తున్నాను ఇట్లాంటివి. చూడండి యాంటిక్ పీసులు ఎట్లున్నాయో, పాతవి, పాతకాలంలో వాడేవన్నీ ఉన్నాయి. చూడండి ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని. చూడండి ఎంత చూస్తుంటే టైమే తెలవలేదు అసలుకి. ఎంతసేపు అంతే ఉండాలనిపిస్తుంది. అన్ని ఆడవాళ్ళకి ఇట్లాంటివన్నీ పిచ్చి ఉంటుంది కదా. ఇంకా అక్కడ సిటిజన్షిప్ ఉన్నోళ్ళకైతే కొంచెం ఏజ్డ్ వాళ్ళకి ఇంకా అన్ని డిస్కౌంట్స్ కూడా ఉంటాయంట దాంట్లో. గురువారం డిస్కౌంట్స్ ఉంటాయని చెప్పింది దాంట్లో చేసే ఒక వాలంటీర్. చూడండి అన్ని గ్లాస్ బాటిల్స్, గ్లాస్ ఐటమ్స్. చూడండి ఇవన్నీ షో పీసులు అన్నీ చూడండి ఎంత బాగున్నాయో, కొత్తగా ఉన్నాయి. $20, $10 అలా ఉన్నాయి రేట్స్. మేమన్నీ కొన్ని నచ్చినవి చూసుకుంటూ ఇది చూడండి, ఇది చిన్నది చాలా బాగుంది. కాస్ట్ ఐరన్ లాగా ఉంది, కానీ అది కొంచెం పోపులు వేసుకోవడానికి, చిన్న ఆమ్లెట్ వేసుకోవడానికి అట్లా పనికి వస్తుందని చూస్తున్నాం. చూడండి గాజు డిష్లు అన్నీ. ఐస్ క్రీమ్ మేకర్, గాజు బౌల్స్, కప్స్. ఏదైనా అసలు మనకి చూడండి, మీకు ఏమన్నా పాతలాగా అనిపిస్తున్నాయా? మీకు బొమ్మలు చూడండి, షో కేస్లో పెట్టుకోవడానికి అన్నీ చాలా బాగున్నాయి అనిపించింది నాకు. మనం దాంట్లో అంటే బయట కొనలేని వాళ్ళనే కాదు, కొనగలిగిన వాళ్ళైనా దీంట్లో కొంటే కొంచెం చారిటీకి ఇండైరెక్ట్ హెల్ప్ చేసిన వాళ్ళు అవుతాం కదా అని దీంట్లో కొంతమంది అట్లా కొనుక్కుంటారు. చాలా బాగున్నాయి.
అది పౌడర్ డబ్బా అలాగుంది గ్లాస్ది. సాల్ట్ పెప్పర్ది అది $5 ఉంది అది రేటు. చూడండి 50% ఆఫ్ అని ఉన్నాయి. ఇవి కూడా గ్లాస్ ఐటమ్స్ అన్నీ $10 $20 అలా ఉన్నాయి. ఈ సిస్టమ్ ఇక్కడ కొన్ని పద్ధతులు మంచిగా అనిపిస్తాయి. అసలు మనం పరిచయం లేని వాళ్ళనైనా మంచిగా ఇట్లా పలకరిస్తుంటారు షాప్లో అయినా కనిపిస్తే. చూడండి అన్ని ఐటమ్స్ అన్నీ చాలా. ఇక్కడ చూడండి లేడీస్కి సంబంధించినవి అన్నీ పూసల దండలు, ఇయర్ రింగ్స్, బ్రేస్లెట్స్ అన్నీ ఉన్నాయి. అవి మనం పెట్టుకోలేము కానీ ఇక్కడ వీళ్ళు వెస్టర్న్ డ్రెస్ల మీదకే వేసుకుంటారు అవన్నీ. ఇవి కూడా $2 $3 అట్లా ఉన్నాయి రేట్స్. $5 అవి చూస్తుంటే పిల్లలు పెట్టుకుంటారులే, మనం పెట్టుకోలేము కొన్ని, కానీ బాగున్నాయి. అవి కూడా తీసుకుంటారు. డ్రెస్సులు కూడా చాలామంది తీసుకుంటున్నారు. అక్కడ చాలామందే ఉన్నారు షాప్లో. నేను వాళ్ళని వీడియో తీసుకోవచ్చా అంటే తీసుకోండి అన్నారు. అందుకనే మీకు చూపిద్దామని. ఇలాంటివి చాలామందికి తెలిసి ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.